హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 60 ఫీట్ లెంత్ 60 ఫీట్ డెప్త్ ఉన్న 400 స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ సౌత్ ఫేసింగ్ సైట్కి ఫ్లోర్ ప్లాన్ చూస్తున్నాము. ఇది వచ్చేపాటికి 400 స్క్వేర్ యార్డ్స్ ఉంది కాబట్టి యాజ్ పర్ సిఆర్డిఏ నామ్స్ మనకి సిల్ట్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు పర్మిషన్స్ వస్తాయి. మనం టీడీఆర్ బాండ్స్ పెట్టుకుంటే ఇంకొక ఫ్లోర్ వస్తుంది, 4th ఫ్లోర్ G+4 అవుతుంది. అప్పుడు ఇప్పుడు G+3కే మనం సెట్ బ్యాక్స్ తీసుకుంటే 6 feet 6 inches, వన్ సైడ్ మాత్రం 9 feet, అంటే రోడ్ సైడ్ 9 feet వదలాలి. మనకి ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్స్ ఎగ్జంప్షన్ వదులుకుని ఇది కూడా 6 feet 6 inches సెట్ బ్యాక్ వదులుకుని అఫీషియల్గా ఫ్లోర్ ప్లాన్ ఇలా వస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనం రోడ్ సైడు డివియేషన్కి సెట్ బ్యాక్స్ పెట్టుకుంటున్నాము, టాప్ ఫ్లోర్ డివియేషన్కి సెట్ బ్యాక్స్ పెట్టుకుంటున్నాము. ఇలా పెట్టుకుని మనం ప్లాన్ తీసుకుంటే రెండు 2 BHKలు ఈస్ట్ వెస్ట్తో 950 ఓన్లీ ప్లింత్ ఏరియానే, కామన్ ఏరియా మెన్షన్ చేయట్లేదు, కార్ పార్కింగ్ మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ ప్లింత్ ఏరియానే మనకి 950 SFT 2.5 BHK ఫ్లాట్స్ వస్తున్నాయి. ఫస్ట్ మనం ఈస్ట్ ఫేసింగ్ చూద్దాము. ఈస్ట్ ఫేసింగ్ హాల్ వచ్చేపాటికి 14 feet 10 inches బై 17 feet 5 inches హాల్ కమ్ డైనింగ్ వస్తుంది, స్పేషియస్గా వస్తుంది చాలా. కిచెన్ వచ్చేపాటికి 8 feet 5 inches బై 9 feet వస్తుంది. వాష్ ఏరియా 8 feet బై 5 feet వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ మనం ఇక్కడ ఫ్లోర్ ప్లాన్తో పాటు ఫర్నిచర్ లేఅవుట్ కూడా చూపిస్తున్నాను మీకు. నైరుతిలో ప్లాన్ చేస్తాం మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడైనా, కామన్గా ఆగ్నేయంలో కిచెన్ పెడతాము. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేపాటి 10 feet బై 13 feet. వెస్ట్ సైడ్ బెడ్ పొజిషన్ బెడ్ హెడ్ పెట్టాము. సౌత్ సైడు వాటర్ ప్రొవైడ్ చేసాము. నార్త్ సైడు వాయువ్యం వైపుకి ఓపెన్ ఇస్తూ మనం వాష్రూమ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ హాల్లో నుంచి మనం 4 feet 4 inches వైడ్తో వైడ్ బాల్కనీ వస్తుంది మనకి, ప్లస్ ఫ్రెంచ్ విండో వస్తుంది. ఇక్కడ నుంచి మనకి వెంటిలేషను మొత్తం హాల్ అంతా వస్తుంది, ఇటు ఫ్రెంచ్ విండో నుంచి ప్లస్ ఇటు ఈ కారిడార్లో నుంచి. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేపాటికి వాయువ్యంలో ప్లాన్ చేసాము. 12 feet 5 inches బై 10 feet పెట్టాము, విత్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ బాల్కనీ. తర్వాత పూజా కమ్ స్టడీ మల్టీపర్పస్ రూమ్ 6.5 బై 10.5 విత్ సిట్ అవుట్ కూడా ఉంటుంది మనకి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఓపెన్ స్పేస్ చాలా మంచిది. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనం సిట్ అవుట్ ప్లాన్ చేసుకోవటం, ఓపెన్ స్పేస్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది వాస్తు ప్రకారంగా. ఇదండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాను విత్ ఫర్నిచర్ లేఅవుట్. సేమ్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ వస్తాము. మై ఫేవరెట్ వెస్ట్ ఫేసింగ్ ఈజ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఈజ్ ద వెస్ట్ ఫేసింగ్. ఎందుకంటే మనం అందరం ఈస్ట్ ఫేసింగ్ అంటాం, కానీ వెస్ట్ ఫేసింగ్లో వచ్చినంత వెంటిలేషన్ ఈస్ట్ ఫేసింగ్లో కూడా వెంటిలేషన్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో? మన ముందు ఫ్లాట్ లేకపోతే, మన ముందు ఫ్లాట్ కారిడార్ ఇవి వచ్చినప్పుడు మనకి వెంటిలేషన్ వెస్ట్ నుంచే వస్తుంది, ఈస్ట్ నుంచి రాదు. అంటే మనకి ఇటు సూర్యుడు అస్తమించే టైంలో మనకి వెంటిలేషన్ మన లోపలికి వస్తుంది. కానీ వెస్ట్ ఫేసింగ్లో చూసుకుంటే మనకి ఈస్ట్ నుంచి మార్నింగ్ వెంటిలేషన్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ 6 feet 6 inches వైడ్ సెట్ బ్యాక్ వదులుతున్నాము. మన పక్కన అపార్ట్మెంట్ కూడా సేమ్ సెట్ బ్యాక్స్ వదులుతారు కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా 12 to 13 feet ఫ్లాట్కి మధ్య గ్యాప్ వస్తుంది. మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది వెస్ట్ ఫేసింగ్కి వచ్చేపాటికి. సేమ్ ఇది కూడా వైడ్ హాల్ కమ్ డైనింగ్ ఇస్తున్నాము, 16 feet బై 13 feet విత్ బాల్కనీ ఇస్తున్నాము. సేమ్ ఇక్కడ కూడా ఆగ్నేయంలో కిచెన్ ఇస్తున్నాము, 8.5 by 9. వాష్ ఏరియా నైరుతిలో వచ్చేప్పటికి 10 feet బై 13 feet మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము. వెస్ట్ సైడ్ బెడ్ పొజిషన్ పెట్టుకుని సౌత్ సైడ్ వాటర్ ఇచ్చుకుని బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఇక్కడ వచ్చేప్పటికి వాష్రూమ్ ప్రొవైడ్ చేసాము. వాష్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది వాష్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాయువ్యంలో ఇచ్చాము, 12.5 by 10 feet విత్ అటాచ్డ్ వాష్రూమ్. దీనికి అటాచ్డ్ బాల్కనీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చాం కానీ ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే విండో వెంటిలేషన్ మనకి ఇక్కడి నుంచే రావాలి ఈ బెడ్రూమ్కి. అందుకని ఇక్కడ మనం బాల్కనీ యాక్సెస్ ఇటువైపు నుంచి ఇచ్చాము, ఓన్లీ పూజాలోంచే ఇచ్చాము. పూజ అంటే మల్టీపర్పస్ రూమ్. సేమ్ ఇక్కడ కూడా ఈస్ట్లో పూజా రూమ్ ఇచ్చాము. మళ్ళీ నార్త్ ఈస్ట్ కార్నర్కి వచ్చేపాటికి సిట్అవుట్ ప్లాన్ చేసాము యాజ్ యూజువల్గా. బాల్కనీ ఈస్ట్లో సెంటర్గా మెయిన్ డోర్కి సెంటర్ సేమ్ ఇక్కడ వెస్ట్లో ఎలా ఉందో ఇక్కడ ఈస్ట్లో కూడా
బాల్కనీ వస్తుంది. కాకపోతే ఇది వైడ్గా వస్తుంది, ఇది అంత వైడ్గా రాదు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.